Number 2. సినీ వినీల ఆకాశంలోని మహబూబాబాద్ కళాకారులు విశేషంగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలోని అభిమానులను ఆకట్టుకుంటున్నారని యూట్యూబ్ లో రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచే నూతన కళాకారులకు సినీ అవకాశాలు కల్పిస్తామని సంగీత దర్శకులు గేయ రచయిత బోలే శావలి అన్నారు. న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారిచే డాక్టరేట్ పురస్కార గ్రహీత జబర్దస్త్ ఫేమ్ సినీ నటుడు రాజమౌళిని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం గజమాలలు శాలువలతోటి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బోలే శావలి మాట్లాడుతూ రాజమౌళి సకల కళా సౌరభుడని అంతర్జాతీయ స్థాయిలో వేల ప్రదర్శనలు చేసిన సేవలకు డాక్టరేట్ లభించిందన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, కళాకారులు, కళా పోషకులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అదేవిధంగా మరి బ్యాక్ టు అని పురస్కరించుకొని ఈ సత్కార నటుడిగా అందరినీ ఆదరిస్తున్నటువంటి రాజమౌళి అందరినీ భరించి ఒక భావన పెట్టుకొని మరి లెక్కలేవు. ఎందుకంటే ఇప్పుడు నిత్యం మొత్తమే ఉన్నాడు కదా, కాబట్టి మనకంత లెక్కింపు రాడు. అనేక వేదికల మీద అదేవిధంగా సినీ ఫీల్డ్ లో అదేవిధంగా మన కొంతమంది మనం చూస్తూనే ఒక పిల్లవాడు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తే ఎవరికి నేను ఆయన పాట నేను అనుకున్నాను డాక్టరేట్ చాలా గొప్పదని చెప్పి దాన్ని సందర్శన దాని గురించి వర్ణించడం జరిగింది. మేము ఆయన పాటలు పాడుతూ తిరిగి పెరిగాము. మా గురువు సమానుడు పాటల గురువు ప్రేమ్ సార్. అలాగే నా మానుకోట గడ్డకు నా కళాబంధనాలతో చాలా ఆనందంగా ఉంది. మానుకోట గడ్డ మీద జబర్దస్త్ రాజమౌళి అనేటువంటి మీ అందరికి తెలుసు, చాలా అద్భుతమైన కళాకారుడు. ఆ కళాకారుడికి మరి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఇక్కడ మహబూబాబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి తనకు సన్మానం, ఘన సన్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడికి నేను కూడా గెస్ట్గా విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మానుకోట పట్టణం ద్వారా ఎంతోమంది కళాకారులు ఇండస్ట్రీలో మంచిగా నిలదొక్కుని ఒక్కొక్కరు ఒక్కొక్క అంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శం అవుతూ మన మానుకోట జిల్లా పేరు ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏంటంటే యూట్యూబ్ కళాకారులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. చాలా అద్భుతంగా యూట్యూబ్లో పాటలు, ఇవాళ సినిమా పాటల కంటే కూడా యూట్యూబ్ సాంగ్స్ చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. కొన్ని వందల మిలియన్లు, లక్షల వ్యూవర్స్ ఉన్నారు ఇవాళ. ఎన్ని అంటే 200, 300 వ్యూవర్స్ ఉన్నటువంటి యూట్యూబ్ కళాకారులందరూ కూడా నెక్స్ట్ ఇప్పుడు సినిమా గద్దెనెక్కబోతున్నారు. సినిమా ఫీల్డ్లో రాణించాలంటే ఒకటే, యూట్యూబ్లో ఎంతైతే మీరు ఉత్సాహం చూపుతున్నారో అలాగే సినిమాల్లో కూడా ఇదే ప్రయత్నంగా మీరు ఉత్సాహం చూపితే కనుక ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు. అలాగే నేను కూడా సినిమా రంగంలో అంచెలంచెలుగా మెల్లమెల్లగా వస్తున్నాను. ఇతరులు మీ ప్రోత్సాహం నాపై ఇలాగే ఉంటూ ముందుకు నడిపిస్తారని, నాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారని, దయచేసి ఏ కళాకారుడైనా ఎదగాలనుకుంటే మీకున్న కళను పదును పెట్టండి. దానికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ, అంటే దెబ్బ ఎక్కడ తగిలితే మంది అక్కడ రావన్నట్టు మనకు అవకాశం అనేది హైదరాబాద్లో ఒక గొప్ప వేదిక. కాబట్టి ఆ దిశగా వస్తే ఎవరికైనా ఏమైనా అవకాశంగా ఉంటే నా వంతు ఆ కళకు నా వంతు సహకారం చేస్తా. ప్రతి ఒక్కరు ఆ దిశగా మన మహబూబాబాద్ జిల్లా నుండి చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి మేము ముందుకెళ్తున్నాం. మీరు కూడా మాతో కలిసి వస్తే వారికి చక్కటి అవకాశాన్ని కల్పించడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ